అహ్మదాబాద్ నగరంలో నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అయితే విమానంలో ప్రయాణిస్తున్న 242లో 241 మంది అయితే మృతి చెందిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ విమానం కూలిపోయిన ఒక పీజీ డాక్టర్స్ హాస్టల్ బిల్డింగ్‌లో అయితే 30-40 మంది మృతి చెందినట్లు సమాచారం. సుమారుగా 270-280 మంది అయితే ఈ ప్రమాదంలో అయితే మృతి చెందారు. సుమారుగా అంటే ఏదైతే ఎయిర్ ఇండియా ఏఐ 171 ఫ్లైట్ అయితే ప్రయాణిస్తుందో అది ఫుల్ ట్యాంక్, ఫుల్ ఫ్యూయల్‌తో ప్రయాణిస్తుంది. అంటే ఒక విమానంలో ఫుల్ ఫ్యూయల్ అంటే సుమారుగా 60,000-70,000 లీటర్ల పెట్రోల్‌తో ఉంటుంది. ఈ 60,000-70,000 పెట్రోలు ఈ విమాన ప్రమాదంలో ఎక్స్‌ప్లోడ్ అవ్వడం వలన సుమారుగా అందరి మృతదేహాలైతే పూర్తిగా కాలిపోయి, ఆ మృతదేహాలైతే గుర్తించలేని స్థితిలో అయితే ఉన్నాయి. ఈ గుర్తించలేని స్థితిలో ఉండడం వలన కేంద్ర ప్రభుత్వం మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాయి. మృతుల బంధువుల డిఎన్ఏతో ఈ కాలిపోయిన మృతదేహాల డిఎన్ఏని చెక్ చేసి తాలూకా బంధువులకైతే మృతదేహాలను అప్పగించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు సమాచారం. డిఎన్ఏ టెస్టులు కంప్లీట్ అయ్యే వరకు మృతదేహాల అప్పగింత అనేది జరగదని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. అట్లాగే ఎయిర్ ఇండియా సంస్థ అయితే ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులందరికీ ఒక్కొక్క ప్రయాణికుడికి అయితే ₹1,00,00,000 అయితే నష్టపరిహారం ప్రకటిస్తామని అయితే తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.